సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు జియో పొలిటికల్ అనలిస్ట్ రవీంద్ర రైనా గారు. మాట్లాడుతున్న సార్తో. నమస్కారం సార్. నమస్తే వాలి గారు. రవీంద్ర రైనా గారు, అమెరికా ఇరాన్ యుద్ధం ముగించడానికి సమయం దగ్గర పడుతుంది అన్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే హర్మూజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేసేసింది ఫ్రీగా. కొంచెం ఫ్రీ మూవ్మెంట్ జరుగుతుంది. అన్ని నౌకలు రాకపోకలు సాగిస్తున్నటువంటి తరుణంలో ఒక్కరోజు అట్లా గడిచిందో లేదో మళ్ళీ మూసేసింది. దానికి కారణం ఏంటంటే ఇరాన్ ఓడరేవుల దగ్గర అమెరికా తన నౌకలతో దిగ్బంధం చేసింది. అది ఇంకా వదలలేదు. కాబట్టి మేము మళ్ళీ హర్మూజ్ జలసంధిని కట్టడి చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎందుకు సార్ ఒక్కరోజులో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది? ఏం జరుగుతోంది? చూడండి వలి గారు, ఇప్పుడు మనకు 28 ఫిబ్రవరి 2026 యుద్ధం జరిగి ఇప్పుడు దాదాపు 50 రోజుల దగ్గరికి వస్తుంది. 50 రోజులలో చాలా రకరకాల పరిణామాలు జరుపుకుంటూ వచ్చాయి. ఆ పరిణామాలలో భాగంగా పాయింట్ నెంబర్ 1 ఏంటంటే దాదాపు ఒక $600 బిలియన్ నష్టం జరిగింది. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలు వాటి మీద డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో డిపెండ్ అయినటువంటి ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా దెబ్బతినిపోయాయి. అవును. ఒకటి $270 బిలియన్ ఒక ఇరాన్కు మాత్రమే నష్టం జరిగింది. అంటే ఎన్ని లక్షల కోట్లు సార్? 270 అంటే ఇప్పుడు మనకు ఒక బిలియన్ అంటే దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు అనుకోండి. 10,000 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు మీరు 270 టైమ్స్ 10,000 కోట్ల రూపాయలు మీరు అది చేసినట్టయితే మీకు దాదాపు కొన్ని లక్షల కోట్ల నష్టం జరిగింది. ఇది అంటే 270 బిలియన్స్ అక్కడ జరిగితే అమెరికాకు దాదాపుగా యావరేజ్గా $120 to $150 బిలియన్ వాళ్ళకి నష్టం జరిగింది. యావరేజ్గా $1 to $2 బిలియన్ అమెరికాకు ఒకదానికి ఒక రోజుకు చొప్పున చూసుకున్నట్టయితే ఒక రోజుకు $1 to $2 బిలియన్ అమెరికా నష్టం జరిగింది. ఇజ్రాయెల్ కూడా దాదాపు యావరేజ్గా ఒక వీక్ అరౌండ్ 750 మిలియన్ నుండి 800 మిలియన్స్ నియర్లీ 1 బిలియన్ వరకు వాళ్ళకు కూడా నష్టం జరిగింది. అంటే ఎంత పెద్ద మొత్తంలో నష్టం జరిగిందని మనం ఆలోచన చేసుకోవచ్చు. 8 లక్షల కోట్లు. నిజంగా ఈ యుద్ధానికి పెట్టే బదులు ఆయా దేశాల్లో వాళ్ళ ప్రజల మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఎంత బాగుంటుంది సార్? అవును. ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో $600 బిలియన్ అంటే మనం మిరాకిల్స్ సృష్టించవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో సంవత్సరాల పాటు ఉచిత విద్య, వైద్యం ఇప్పుడు ప్రపంచంలో పేదరికము చూసుకున్నట్టయితే వలి గారు, పేదరికము చాలా లోతుకు పాతిపోయింది ప్రపంచవ్యాప్తంగా. భారతదేశంలో అతిపెద్ద పేదరికం ఉన్న దేశం ఏంటంటే మన భారతదేశమే. 25% ఆఫ్ ద పోరెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్ మన భారతదేశంలో ఉన్నారు. ఇంకా 75%లో ఏ దేశాలు ఉన్నారంటే మీకు ఉదాహరణ చెప్తాను. 15% డిఆర్సీ కాంగో నుండి ఉన్నారు. మన దగ్గర 25% ఉంటే 15% డిఆర్సీ కాంగో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని అంటారు, అక్కడ ఉన్నారు. తర్వాత ఎక్కడ ఉన్నారంటే ఇథియోపియాలో ఒక దాదాపు 7% ఉన్నారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లాంటి దేశంలో 4% ఉన్నారు. అంటే ఈ యొక్క 4-5 దేశాలతో కంపేర్ చేస్తే 50% ఆఫ్ ద గ్లోబల్ ప్రాపర్టీ ఎక్కడ ఉందంటే ఈ 4-5 దేశాలనే ఉంది. ఈ మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి పోర్ పీపుల్ని దాదాపు ఒక 800 మిలియన్ల పోర్ పీపుల్ని మనము కంప్లీట్గా వాళ్ళని పావర్టీ నుండి లిఫ్ట్ చేయాలంటే ఎంత ఖర్చు పడుతుంది, అవసరం ఉంటుంది మనకంటే ఎంత కాస్ట్ అవుతుందంటే $100 బిలియన్ మాత్రమే కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనకు ఎంత నష్టం జరిగింది ఈ యుద్ధం వల్ల? విదిన్ లెస్ దాన్ 2 monthsలో 600 బిలియన్స్. అంటే ఆ 600 బిలియన్స్ అంటే మొత్తం అసలు ఒక స్వర్గాన్ని సృష్టించవచ్చు అసలు యాక్చువల్గా. ఈ పేదవాళ్ళందరినీ మనం పావర్టీ నుండి తయారు చేయొచ్చు. ఇప్పుడు మనకు ఎస్డిజి గోల్స్ ఉన్నాయి. ఎస్డిజి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2030 గోల్స్, దాదాపు 17 గోల్స్ ఉన్నాయి. దానిలో ఏంటంటే జీరో పావర్టీ అని చెప్పి మన గోల్ ఇప్పుడు కాదు, దాదాపు ఒక 30 years నుండి పెట్టుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మనకు మిలియన్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నప్పుడు కూడా 2000 నుండి 2015 వరకు కూడా జీరో పావర్టీ ఉంటుండేది. ఇప్పుడు కూడా 2015 నుండి 2030 కూడా జీరో పావర్టీ పెట్టుకున్నాం. జీరో పావర్టీని అచీవ్ చేయడం అనేది సాధ్యమవుతుందంటే ఇంపాసిబుల్. అది ఎంత డబ్బులు అవసరం అంటే $100 బిలియన్ మాత్రమే అవసరం. మరి $100 బిలియన్ ఇప్పుడు రిచెస్ట్ పీపుల్ ముఖేష్ అంబానీ ఓ $10 బిలియన్ ఇస్తానో, లేకపోతే ఇటు జెబ్బీజో కానీ ఎలాన్ మస్క్ గారు వీళ్ళందరూ ఒక్కొక్కరు 10 బిలియన్లు వేసుకుంటే పావర్టీ లేకుండా చేయొచ్చు మనం. అంటే అటువంటి పావర్టీని ఎలిమినేట్ చేసేదానికి ఒక 6 టైమ్స్ ఉన్నటువంటి డబ్బులు ఈ యొక్క 50 daysలో నష్టం జరిగింది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. భారతదేశం కూడా నష్టం జరిగింది. సార్, నష్టం అని చెప్పి వీళ్ళు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు ఎంత నష్టపోతున్నాం అని. అయినప్పటికీ కూడా
యుద్ధం చేసుకుంటానే పోతా ఉన్నారు. అవును. మళ్ళీ ముగుస్తుంది అనుకున్న టైంలో ఏంటి సార్ ఈ రచ్చ ఏంటి? దీనికి ఏంటి కారణం ఏంటి? ఇప్పుడు ముగింపు అంటే ఇప్పుడు మనం దాదాపు లాస్ట్ వీకు యుద్ధము ఆగిపోయినమి అది సీజ్ ఫైర్‌కు మనము కాల్పుల విరమణకు వాళ్ళు ఒప్పుకున్నారని చెప్పి ట్రంప్ గారు ప్రకటించారు. తర్వాత వీళ్ళందరూ మన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా వీళ్ళందరూ ముందుకొచ్చి వాళ్ళు డీల్ చేసి ఏదో సెట్ చేశారు. సెట్ చేసినాక మనకు మళ్ళీ యుద్ధం అక్కడక్కడ కనిపిస్తా ఉన్నది. యుద్ధం జరుపుకుంటూ వచ్చింది. అక్కడ కంప్లీట్‌గా అది ఆగిపోవడం అనేది జరగలేదనమాట. ఇప్పుడు జరగకుండా మీరు అడిగిన క్వెషన్‌కు వలి గారు, ఇప్పుడు హర్ముజ్ జలసంధి అంటే ఏంటి? అనేది ఒకసారి పరిశీలన చేద్దాం. హర్ముజ్ జలసంధి మీద ఇరాన్‌కు హక్కు ఉండొచ్చా? ఉండకూడదా? అది హ్మ్. ఒక ప్రశ్న. రెండో ప్రశ్న ఏందంటే హర్ముజ్ జలసంధి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇప్పుడు హర్ముజ్ జలసంధిని దిగ్బంధం అమెరికా చేసిందా? ఇరాన్ చేసిందా? ఇప్పుడు ఎవరి హోల్డ్‌లో ఉన్నది? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి అమెరికా యొక్క సైన్యాలు అక్కడ ఉన్నప్పుడు ఆ ఇరాను దాని యొక్క కంట్రోల్‌లోకి పెట్టుకోకుండా దానికి అమెరికాకి వదిలేస్తుందా? లేకపోతే మొత్తం ఫ్రీగా ఓపెన్ చేస్తుందా? అనేది మనం పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే హర్ముజ్ జలసంధి అనేది చాలా చిన్నది జలసంధి. దాదాపు ఇటు మనం విడ్త్‌లో చూసుకున్నట్టయితే ఆ యొక్క టిప్‌లో ఒక 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 యాంగిల్‌లో 33 కిలోమీటర్స్ మాత్రమే 33 ఉంటుంది. నాటికల్ మైల్స్ కిలోమీటర్స్ మధ్యలో ఉంటుందన్నమాట. 33 నాటికల్ మైల్స్ అంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారంగా అప్ టు ఒక 15, 16 వరకు కిలోమీటర్ల వరకు మీకు కంట్రోల్‌లో పెట్టుకోవడానికి మీకు కొంచెం అధికారం ఉంటది. ఎందుకంటే మీ సైడ్‌లో ఉన్నటువంటి భూభాగాన్ని మీరు కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒమన్ ఉంది. ఒమన్‌కి కూడా కొంత భాగము హర్ముజ్ జలసంధికి ఉంది. అది కూడా ఒక 15, 16 కిలోమీటర్లు పెట్టుకోవచ్చు. ఇక మిగతాది వాటర్స్ అయితే ఏదో ఉంటాయో అది ఇంటర్నేషనల్ వాటర్స్ కిందకొస్తాయి. అందరికీ ఫ్రీ యాక్సెస్ అనమాట. ఎవరు పోవాలంటే వాళ్ళు పోవచ్చు. అక్కడ నిర్బంధం గాని, ఎట్లాంటి రెస్ట్రిక్షన్ గాని ఉండకూడదు. అయితే అలాంటి దాన్ని ఇప్పుడు 50% ఆఫ్ ద ఆయిల్ రిసోర్సెస్ కావచ్చు, దాదాపు ఎల్ఎన్‌జీ, ఎల్‌పీజీ కావచ్చు, ఇవన్నీ కూడా అదే దారిలో వస్తున్నాయి. ఎక్కువ ఫారెస్ట్ ఏషియాకి వచ్చేటివి గానీ, ఇప్పుడు యూరోప్‌కు మనము ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి ఆయిల్, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో మనం కూడా జామ్‌నగర్‌లో మన రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద మొత్తంలో ఆయిల్ రిఫైనరీ ఎక్కడుంది ప్రపంచంలో అంటే మన భారతదేశంలో ఉంది. భారతదేశంలో ఎక్కడుందంటే జామ్‌నగర్‌లో ఉంది. దాని ఓనర్ ఎవరంటే మన ముఖేష్ అంబానీ. ఈ యొక్క 1.4 మిలియన్ బ్యారెల్స్ పర్ డే దాన్ని రీఫైన్ చేసి ఇప్పుడు మనం రష్యా నుంచి తెచ్చుకునే ఆయిల్ కావచ్చు, ప్రపంచంలో దిగుమతి చేసుకున్న ఆయిల్‌లో దాన్ని రీఫైన్ చేసి, ఆ ఆయిల్ రిఫైనరీస్‌తో రీఫైన్ చేసి మనం యూరోప్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఇలా చేసేది మళ్ళీ ఎక్కడ పోతుంది? ఎట్లా పోతుందంటే మళ్ళీ హర్ముజ్ జలసంధి నుండి పోతుంది. అందుగురించి హర్ముజ్ జలసంధి అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజిక్ పాయింట్‌గా అది వెలుగులోకొచ్చింది. ఇప్పుడు అట్లాంటి వెలుగులోకొచ్చినటువంటి ఇప్పుడు ఇరాను $270 బిలియన్ వాళ్ళు నష్టపోయినారని చెప్పి ఇంతకుముందు చెప్పుకున్నాం. వాడి ఎకానమీ సైజ్ ఎంత అసలు? $400 బిలియన్ మాత్రమే. $400 బిలియన్ అంటే వల్లి గారు మన బాంబే ఒకటి. బాంబే అనేది సిటీ, మెట్రోపాలిటన్ సిటీ. బాంబే ఒకటే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థకు $400 బిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తది పర్ ఇయర్. అంటే బాంబే యాస్ ఎ సిటీ, ఇరాన్ యాస్ ఎ కంట్రీ దే కాంట్రిబ్యూట్ సేమ్ అమౌంట్ ఆఫ్ మనీ అన్నమాట. అదొక పాయింట్. ఆ పాయింట్‌లో $270 బిలియన్ వాళ్ళు నష్టపోయినరు. $400 బిలియన్ అంటే ఎంత నష్టపోయిండ్రు? ఎంత దాదాపు ఒక 70% ఆఫ్ ద ఎకానమీ వాస్ కంప్లీట్‌లీ కొలాప్స్డ్. సో, ఈ కంప్లీట్‌లీ కొలాప్స్ అయినటువంటి దాన్ని రికవర్ చేసుకోవడానికి వాళ్ళకి సోర్సెస్ ఏమున్నాయి? ఎవరు వాళ్ళకు సపోర్ట్ చేస్తాం మీకు యుద్ధం అయిందని చెప్పి రష్యా గాని, చైనా గాని వీళ్ళందరూ ట్రేడింగ్ పార్ట్నర్స్. అయినా కూడా ఇండియా కూడా ఒక రకంగా మంచి ఫ్రెండే ఇరాన్‌కు. అయినా కూడా మనందరం కూడా బ్రిక్స్ కంట్రీస్ మోస్ట్ ఇంపార్టెంట్‌లీ. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అనేది నేను దానిలో ఎగ్జిక్యూటివ్ బోర్డ్ మెంబర్‌ని కూడా. ఆ బ్రెజిల్ ఆ కంట్రీ ఆ గ్రూప్‌లో బ్రిక్స్ ప్లస్ కంట్రీస్‌లో కూడా ఇరాన్ కూడా ఒక మెంబర్ కంట్రీ. ఇప్పుడు దాదాపు 2 ఇయర్స్ నుండి 2004 జనవరి నుండి ఇరాన్ కూడా ఒక మెంబర్ కంట్రీ. అంటే మనం అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఈ ఫ్యామిలీ మెంబర్స్ బ్రిక్స్ కంట్రీస్ కూడా ఎవరు ముందుకొచ్చి నువ్వు కష్టాల్లో ఉన్నావు కదా! నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఎవరు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ పార్ట్ కాబట్టి మనం భారతదేశము కొన్ని మెడిసిన్స్ గాని, ఎసెన్షియల్ గూడ్స్, సర్వీసెస్ అట్లాంటివి పంపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్‌లో. అది వేరే విషయం. కానీ యుద్ధానికి మేము సపోర్ట్ చేస్తాము. మీకేం కావాలి అని చెప్పి ఏ కంట్రీ కూడా ముందుకు రాలేదు. ఇరాన్ ఒకటే పోరాడుకుంటూ వస్తుంది. వూండెడ్ టైగర్ ఏదైతే ఉంటుందో, గాయపడ్డ పులి ఎంతైతే ఫెరోషియస్‌గా ఫైట్ చేస్తుందో, అది కూడా అలా ఫైట్ చేసుకుంటూ వస్తుంది. ఇలా ఫైట్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఏమైతుందంటే, ఇప్పుడు ఇటు చూస్తే యూఎస్ఏ, అటు చూస్తే ఇజ్రాయెల్. ఈ 2 కలిపి ఆ యొక్క వాటికి సంబంధించినటువంటి దేశాలు ఇప్పుడు సపోజ్ పాకిస్తాన్ కూడా జాయిన్ అయింది. పాకిస్తాను, తర్వాత ఉగాండా ఇట్లాంటి దేశాలు కూడా వాళ్ళకి సపోర్ట్‌గా జాయిన్ అయితున్నాయి. ఇప్పుడు ఇరాన్ ఒక్కటే ఇలా ఫైట్ చేసుకుంటూ వచ్చినప్పుడు వాళ్ళకు ఆదాయం ఎక్కడ నుండి వస్తది? ఎక్కడ నుండి రాదు. వాళ్ళేం చేశారంటే, ఇప్పుడు ఆర్మీ ఏదైతే ఉంటుందో ఇరానియన్ ఆర్మీ, మనకు సోర్స్ ఏముంది? ఇది.
హార్మూజ్ జలసంధి నుండి మనకి ఎక్కువ పొద్దు మొత్తంలో షిప్పులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కాబట్టి దాని మీద మనము ఒక్కొక్క షిప్పు ఆ దారి నుండి క్రాస్ అయ్యే షిప్ ఒక్కొక్క షిప్పుకు $2 మిలియన్ మనం డబ్బులు వసూలు చేయాలి, టోల్ ట్యాక్స్ ద్వారా వసూలు చేయాలని చెప్పి పెట్టుకున్నారనమాట. ఆ టోల్ ట్యాక్స్ వసూలు చేశారు కూడా కొంతకాలం పాటు. వసూలు చేస్తే $2 మిలియన్ అంటే ఆల్మోస్ట్ $1 మిలియన్ అంటే దాదాపు 9 నుండి 10 కోట్ల రూపాయలు. 1 మిలియన్ అంటే అటువంటి 18 నుండి 20 కోట్ల రూపాయలు ఒక షిప్ ఇట్లా క్రాస్ అయినందుకు వాళ్ళు వసూలు చేస్తున్నారు. ఒకవేళ మనము మన యొక్క ఆర్థిక వ్యవస్థ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ నుండి మనం కంపేర్ చేసినట్టయితే ఆ $2 మిలియన్ పే చేసి ఒకవేళ భారతదేశ షిప్పు మన క్రూడ్ ఆయిల్ కానీ, పెట్రోలియం కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ తీసుకొస్తే 7 నుండి $10 ఒక్కొక్క లీటర్ మీద మన మీద అడిషనల్ కాస్ట్ పడుతుంది. సో ఇట్లాంటి దానికి వాళ్ళకు ఒక రెవెన్యూ సోర్స్ లాగా దాన్ని పెట్టుకున్నారన్నమాట. ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళకి ఇక వేరే ఆప్షన్ లేవు. ఒకప్పుడు $500 బిలియన్లు $600 బిలియన్ ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు $400 బిలియన్కి వచ్చింది. ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు యుద్ధం ఇట్లనే కంటిన్యూ అయితే అది ఏదో $100-150 బిలియన్ పడిపోతుంది. ఇప్పుడు దాన్ని అమెరికన్స్ ఏం చేశారంటే నువ్వు దాన్ని కంట్రోల్లో పెట్టుకోకూడదు, అది ఫ్రీగా వదిలేసేయాలి. ఏ షిప్ వచ్చినా వాళ్ళు ఏం చేశారు, కండిషన్స్ ఏం పెట్టారంటే అలీ గారు, ఇప్పుడు భారతదేశ షిప్ మనము వాళ్ళకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి మన షిప్ను ఫ్రీగా వదిలేశారు. అట్లా కాకుండా కొంచెం 8 దేశాలు కావచ్చు, ఇప్పుడు చైనా లాంటి షిప్పులు కూడా ఫ్రీగా వదిలేశారు. అట్లా 8 అంటే అమెరికాకు అసోసియేషన్ ఉన్న కంట్రీస్ అన్నీ కూడా 8 కంట్రీస్ ఫర్ ఎగ్జాంపుల్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా కావచ్చు, కువైట్ కావచ్చు, ఇప్పుడు ఇట్లాంటి దేశాల మీద ఏదైనా అది ఖతార్ కావచ్చు, ఇట్లా పోయినట్టయితే ఆ పోయిన దేశాలు ప్రతి ఒక్కరు కూడా $2 మిలియన్ పే చేయాలని చెప్పి పెట్టుకున్నారు అనమాట. ఇలా పెట్టుకోవడం వల్ల వాటికి రెవెన్యూ సోర్స్ ఒకటి జనరేట్ అవుతుంది. రెండో దాని ఇప్పుడు ఇట్లాంటివి చేస్తున్నారు కాబట్టి అది తప్పు. నువ్వు యునైటెడ్ నేషన్స్ చార్టర్ ప్రకారంగా ఆ వాటర్ ఇంటర్నేషనల్ వాటర్ కిందకి వస్తుంది, నీ సొంత భూమి కాదు అది. హార్మూజ్ జలసంధి అనేది అందరికీ సంబంధించింది, అది నువ్వు కంట్రోల్లోకి పెట్టుకోకూడదని చెప్పి అమెరికా వాళ్ళ సైన్యాన్ని 10,000 మంది సైనికులను పంపించింది అక్కడికి. 10,000 మంది సైనికులు పంపించి మేము కంట్రోల్లోకి తీసుకుంటాము, హార్మూజ్ జలసంధిని ఇప్పటి నుండి మేమే ఓపెన్ చేసి మేమే రన్ చేస్తామని చెప్పి వాళ్ళు చేశారు. వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే సీ మైన్స్, ఇప్పుడు మనకు మామూలుగా అక్కడక్కడ మైన్స్ ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు యుద్ధ వాతావరణంలో మనకు చాలామంది మైన్స్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు శ్రీలంకలో కానివ్వండి, భూమి లోపల కొన్ని లాంటి పేలుడు పదార్థాలు పెట్టేస్తారు. దాని మీద మనం స్టెప్ అయినప్పుడు పేలిపోయి చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇట్లనే ఇప్పుడు సీ మైన్స్ ఇట్లాంటి వాళ్ళు ముందు ఊహించుకొని సీ మైన్స్ని ప్లాన్ చేసి పెట్టారు. ఆ ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్లాన్ చేసినప్పుడు వాడు చేసిండు, ఇప్పుడు అవి ఎక్కడున్నావో తెలియదు. అలాంటి సందర్భంలో ఎప్పుడైనా పెళ్ళిపోయినట్టయితే ఎంత రిస్క్ ఎన్వైరన్మెంటో ఆలోచించండి. అది అంటే ఆ ఏరియా నుండి వాడు ముందు సేఫ్గా పోతున్నామని చెప్పి అందరూ ట్రావెల్ చేస్తూ ఉంటారు. అది ఎప్పుడైనా ఒకటి పేలింది అనుకోండి, అది ఎంత పెద్ద మొత్తంలో నష్టం మనం ఊహించాలి. అవి కూడా ఆయిల్తో వచ్చే నౌకలు అవి. ఆయిల్ను అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఎట్లా ఉంటుందంటే ఆయిల్కు మనం ఇంకా మళ్ళీ పేల్ చేస్తే ఇంకా ఎంత డబుల్ ఎఫెక్ట్ అవుతుందని ఆలోచించుకోవచ్చు. కొన్ని లక్షల బ్యారల్స్ ఆయిల్ ఉంటుంది. సో ఇట్లాంటి సందర్భంలో ఏం చేశారంటే వలి గారు వాళ్ళు చెప్పారు, అరే మనము కాంప్రమైజ్ అవుతున్నాము, పాకిస్తాన్ ద్వారా మనకు సంధి జరిగింది, మనం యుద్ధానికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ కాన్ఫ్లిక్ట్స్ ఏమైనా ఉంటే మనం సెటిల్ చేసుకుందాము, ప్రస్తుతానికి అయితే యుద్ధానికి ఆపేస్తామని చెప్పారు. ఆపేసినప్పుడు అమెరికా ఏం చేయాలి, అమెరికా 10,000 మంది సైనికులను ఇమ్మీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. విత్డ్రా చేసుకొని ఓకే మనం ఈ కండిషన్ ప్రకారం వాళ్ళు ఒక 10-15 కండిషన్స్ వీళ్ళు పెట్టారు, వీళ్ళు ఒక 10-15 కండిషన్లు వాళ్ళు పెట్టుకున్నారు. సరే ఆ కండిషన్స్ మనం డీటెయిల్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇరాన్ వాళ్ళు ఎందుకు మళ్ళీ కంట్రోల్లో పెట్టుకున్నారు, ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ ఇంతకుముందు చూసాం. ఆ బ్రేకింగ్ న్యూస్లో ఏం చెప్తున్నారంటే ఇరాన్ మళ్ళీ అగైన్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ ద హార్మూజ్ జలసంధి అని అనుకుంటున్నాం. ఎందుకంటే అమెరికా 10,000 మందిని ఇరాన్ ఓడర్ దగ్గర అట్లాగే పెట్టింది, వాటిని తొలగించలేదు కాబట్టి మేము మళ్ళీ మూసేస్తున్నాం అని చెప్పారు. న్యాచురల్ కదా, ఇప్పుడు వాళ్ళకి థ్రెట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని వదులుకోలేరు కదా. ఒక్కసారి వాళ్ళ చేతిలో నుండి బయటకు వెళ్ళింది అనుకోండి, ఇప్పుడు అది ఒక హార్ట్ లాంటిది. హార్మూజ్ జలసంధి అనేది ఇరాన్ యొక్క ఎకానమీకి కానీ, ఇరాన్ ప్రజలకు కానీ, ఇరానియన్ పొలిటికల్ సిస్టమ్ కానీ, అక్కడ ఉన్న నాయకులకు కానీ ఒక హార్ట్ లాంటిది. ఆ హార్ట్ పోయిందనంటే కథం. అంటే సార్ ఇక్కడ ఒక పాయింట్ నాది, ఇరాన్ ఇప్పుడు నిజాయితీగానే ఉంది, సో యుద్ధ నీతి తప్పింది అమెరికా అని భావించాలా? తప్పకుండా అండి. ఇప్పుడు వలి గారు ఏమవుతుందంటే ముందు నుండి యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుండి కూడా, ఇప్పుడు యుద్ధం ముందు ఇరాన్ అది అమెరికన్ ఎస్టిమేషన్ ఎట్లా ఉండదంటే, ఇప్పుడు వాళ్ళు వెనిజులాను ఒక 2-3 డేస్లో ఈజీగా ఆక్రమించుకున్నారు. నికోలస్ మదురాను బందీ చేసి అమెరికా తీసుకెళ్ళి వాళ్ళని బందీ చేసి అక్కడ పెట్టేశారు. అదేవిధంగా ఇక్కడ కూడా లీడర్షిప్ మార్పు ఒకటి జరుగుతుంది, ప్రజలు తిరుగుబాటు చేస్తారు.
వాళ్ళను మాక్సిమం ఒక 1 వీక్ లోపల అదంతా సెటిల్ అయిపోతుంది సుప్రీం లీడర్లు లేపేస్తే అందరూ మన కాళ్ళ కాళ్ళ మీద రెజ్యూమ్ బేరానికి చేంజ్ వస్తారు. చేసేయచ్చు అనుకున్నారు. అనుకొని వాళ్ళు కంట్రోల్లో పెట్టుకుందామని చెప్పి అనుకొని వాళ్ళు స్టార్ట్ చేశారు. అంతా రివర్స్ అయిపోయింది. ఇరాన్ అనేది ఇప్పుడు దాదాపు 7,000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేశం. అమెరికా దాదాపు 150-200 సంవత్సరాల చరిత్ర ఉన్న దేశం. ఇప్పుడు వాళ్ళను నేను రాతి యుగానికి నేను తెప్పిస్తాను, నువ్వు రాతి యుగంలో ఎట్లా అయితే బతికావో అదే పరిస్థితికి నేను తీసుకొస్తాను, కాలబేరాన్ని తీసుకొస్తాను అంటే వాడు ఎందుకు ఊరుకుంటాడు చెప్పండి. ఇప్పుడు వాడు ఎలా చెప్తున్నాడంటే ఎలాంటి లెసన్ టీచ్ చేస్తున్నాడు అనేది మనం చూసుకోవచ్చు. అమెరికా పెద్ద ఆర్థిక వ్యవస్థ, మిలిటరీ పరంగా కానీ తర్వాత న్యూక్లియర్ పరంగా కానీ ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నటువంటి దేశం అమెరికా. అట్లాంటి అమెరికాను వాడు చుక్కలు చూస్తున్నాడు. ఎలా అనంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్లాస్టిక్ డ్రోన్ ఉందనుకోండి, ప్లాస్టిక్ డ్రోన్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుందండి? $30,000 నుండి $40,000 ఖర్చు అవుతుంది. అదే మనకు S-36 విమానాలు కానీ F-36 ఇట్లాంటి రకరకాల 16 F-16 ఇట్లాంటి విమానాలు తయారు చేయడానికి ఒక్కోదానికి $1 బిలియన్ $2 బిలియన్ కూడా ఖర్చు అయ్యి ఉంటాయి. కొన్ని విమానాలు చేయడానికి యుద్ధ విమానాలు చేయడానికి మినిమం $2 మిలియన్ నుండి $5 మిలియన్ ఖర్చు అవుతాయి. ఆ $5-6 మిలియన్ దాన్ని వీడు $30,000 తయారు చేసిన దాన్ని యూజ్ చేసి కొట్టిపడేస్తున్నాడు. సో ఇట్లాంటి నష్టం జరిగినప్పుడు ఏం చేస్తుందంటే ఇవన్నీ ఊహించలేదు అమెరికన్. ఊహించకుండా ఇంత దూరం అసలు యుద్ధం ఇన్ని రోజులు జరుగుతుందని చెప్పి అనుకోలేదు. ముందు స్టార్ట్ చేసే కంటే ముందు కూడా మాక్సిమం 40 డేస్ అనుకున్నారు. 1 వీక్ నుండి 40 డేస్ అనుకున్నారు. 40 డేస్ క్రాస్ అయిపోయి కూడా 10 డేస్ అవుతుంది. ఇప్పుడు యుద్ధ నీతి ఎప్పుడైనా కూడా ఇప్పుడు మన మహాభారతంలో కానీ ఎక్కడైనా కూడా యుద్ధ నీతి ఏంటంటే ఒక సర్టెన్ కండిషన్స్, సర్టెన్ టర్మ్స్ మీకు కానీ నాకు కానీ ఎవరికైనా కూడా యుద్ధం జరిగినప్పుడు దొంగ చాటుగా దెబ్బతీయడం అనేది మంచిది కాదు. మీకు టైమింగ్స్ తెలుసు, నాకు టైమింగ్ తెలుసు. యుద్ధంలో ఉన్నామంటే యుద్ధంలో ఉన్నప్పుడే మనం హోరావరి ఇప్పుడు అమెరికా కూడా ఇరాన్ ఓటర్ వాళ్ళ దగ్గర వాళ్ళ సైనికులను వాళ్ళ నౌకల్ని అట్లా పెట్టి అలాగే ఉంచింది, దిగ్బంధించి ఉందంటే ఇక డైరెక్ట్గా భూతలం మీదకి వెళ్ళిపోయి దాడులు చేసి వాళ్ళు ఏదో యురేనియం ఎన్రిచ్మెంట్ చేసినటువంటి ఆ 450 కిలోల యురేనియాన్ని దాన్ని స్వాధీనపరుచుకొని హెష్ముఖర్గ్ ఐలాండ్స్ వాటిని దెబ్బ కొట్టడానికి ఇలాంటి ఆలోచనతో ఏమన్నా ట్రంప్ ఉన్నాడా? ట్రంప్ ముందు నుండి ఉన్నారండి. ఇప్పుడు సపోజ్ కార్గ్ ఐలాండ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇప్పుడు మనకు హర్మూజ్ ఎట్లనో అంతకంటే ఇంపార్టెంట్ ప్లేస్ కార్గ్ ఐలాండ్. కార్గ్ ఐలాండ్ ఆర్థిక వ్యవస్థ అంతా అక్కడే ఉన్నట్టు. మొత్తం ఇరాన్కి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థకు ఒక సెంటర్ ఆఫ్ ద పిల్లర్ అనమాట. అది ఒక మెయిన్ పిల్లర్ లాగా. అక్కడే ఆయిల్ రిఫైనరీస్ అన్ని అక్కడే ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ 20-22 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి దాన్ని ఆయిల్ రిఫైనరీ దాదాపు ఒక 30-35 మిలియన్ బ్యారెల్స్ పర్ డే స్టోర్ చేసేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఐలాండ్ అదొకటే. దాదాపు ఇప్పుడు హార్మూజ్ జలసంధి నుండి కార్గుకు ఒక 380-384 కిలోమీటర్ల దూరం ఉంది. అది ఒకవేళ దాన్ని క్యాప్చర్ చేసినట్టయితే ఇక వీళ్ళకి ఏం లేదు ఇక అసలు యాక్చువల్గా మొత్తం కొలాప్స్ అయినట్టు లెక్క. సో కాబట్టి దాన్ని క్యాప్చర్ చేయడం అంత ఈజీనా అనేది కూడా మనం ఆలోచించాల్సి అవసరం. ఇప్పుడు ఈ ప్లాన్ అంటే దాన్ని క్యాప్చర్ చేసేసి దాన్ని పూర్తిగా మన చేతుల్లోకి తీసుకొని ఈ హర్ముజ్ను కూడా మనమే కంట్రోల్ చేసే పరిస్థితి వస్తే మొత్తం ఇరాన్ని జీరో చేసేయాలి. ఇరాన్ను జీరో చేస్తారనేది ప్రైమరీ ప్లాన్ అండి. ఇప్పుడు ఇరాన్ని ఎందుకు అసలు అటాక్ చేశారు అనేది మనం పరిశీలన చేసినట్టయితే వలి గారు మనకు స్పష్టంగా ఒక 3-4 రీజన్స్ కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే మీరు న్యూక్లియర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అనేది ఒక పాయింట్. అది మనకి ఇప్పటి వరకు న్యూక్లియర్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఏజెన్సీ ప్రకారంగా ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా మనకి ఎక్కడ ఎవిడెన్స్ కనిపించలేదు. వాళ్ళ దగ్గర ఒక 80-85 వెపన్స్ ఉంటుండొచ్చు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ ప్రకటనలలో న్యూస్ పేపర్లు చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళ దగ్గర యాక్చువల్గా ప్రొడక్షన్ జరిగిందా అనేది మనకి ఇంతవరకు దాఖలాలు లేవు. ఇప్పుడు అదొక పాయింట్. అంటే వీళ్ళు న్యూక్లియర్ మీరు చేయకూడదు అనేది ఒక పాయింట్. రెండోది ఏంటంటే మీరు టెర్రరిజాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి అగ్నికి ఆజ్యం పూసినట్టుగా మీరు వాళ్ళను ప్రేరేపించి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు సపోజ్ లెబనాన్ ఉందనుకోండి, లెబనాన్కు టెర్రరిస్టులను పంపించి మీరు అది చేస్తున్నారు. ఇజ్రాయెల్కు టెర్రరిస్టులను పంపించేస్తున్నారు. ఇటు యమన్కు టెర్రరిస్టులను హౌతీ రెబల్స్ని పంపించి అక్కడ చేస్తున్నారని చెప్పి ఇది ఒక పాయింట్. ఈ 2 రకాల పాయింట్లతోని అదొకటి. మూడో పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వలి గారు, మనకు ప్రపంచంలో ఆయిల్ ఉన్నటువంటి దేశాలలో ఇరాను 4వ పెద్ద దేశం అనమాట. వెనిజులా నంబర్ 1 అయితే రష్యా, సౌదీ అరేబియా నంబర్ 2-3 పొజిషన్లో ఉంటే నంబర్ 4 ఇరాన్ ఒకటే. ఇరాన్లో దాదాపు 200 బిలియన్ బ్యారెల్స్ సరిపడే 200 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ అనేది ఆ దేశంలో ఉంది. ఆ ఆయిల్ను కంట్రోల్ చేయడానికి కొరకు ట్రంప్ గారు చేసినటువంటి పన్నాగం అనమాట. ఇప్పుడు ముఖ్యంగా వాడు యుద్ధం చేసినా, వాడు టెర్రరిస్టులను అది చేసినా, ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులను మనకు పంపించేసి ఎన్నో రకాలుగా మనం ప్రయత్నాలు చేస్తుంది. అయినా కూడా మనం ఎప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేసి నేను మొత్తం కొలాబ్ చేస్తానని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మన సెక్యూరిటీ విషయంలో కూడా మనం చేయలేదు.
అటువంటిది ఎక్కడో అమెరికాకును ఇరాన్కు చాలా వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నది. అటువంటిది ఇరాన్ మీదకి ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఆయిల్ కంట్రోల్ అనమాట. ఇప్పుడు నంబర్ 1 అనుకున్నాం. వెనిజులా కూడా 308 బిలియన్ బ్యారెల్స్ అక్కడ ఉంటే ఇక్కడ 206, 207 బిలియన్ బ్యారెల్స్ ఇక్కడ ఉంది. అంటే అంటే ట్రంప్ ప్లాన్ ఏంటంటే ఆ ఇరాన్ నుంచి ఎక్కువగా ఆయిల్ చైనాకి పోతుంది ఆయిల్ కాబట్టి చైనాను కూడా కంట్రోల్ చేసే ఆలోచన. చైనాను కంట్రోల్ చేయాలని అదొకటి. ఇప్పుడు చైనా ఇప్పుడు ప్రపంచంలో ఇంకొక మీరు చెప్పినట్టుగా వలి గారు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో నంబర్ 1 ఏంటంటే యుఎస్ఏ. అది $31.6 ట్రిలియన్ వాళ్ళకు మొత్తం టోటల్ ఇన్కమ్ ఉంది, యాన్యువల్ ఇన్కమ్. రెండో పెద్ద దేశం ఏంది ఆర్థికంగానంటే చైనానే. దాదాపు 18.6 నియర్లీ $19 ట్రిలియన్ వాళ్ళకు ఉంది. సో ఇట్లా ఉన్నప్పుడు చైనాను మనం రెగ్యులేట్ చేయాలి. ఇప్పుడు చైనా నంబర్ 1 అవుతుంది, ఎంతో కాలం పట్టదు. చైనా నంబర్ 1 ఎకనామీ ప్రపంచవ్యాప్తంగా కావడానికి ఇంకొక 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు పడుతుండొచ్చు. ఇప్పుడు నంబర్ 1 పొజిషన్ వీళ్ళు కోల్పోతుంటే వాళ్ళకి ఎట్లా నచ్చుతుంది చెప్పండి. సో దాని గురించి చైనాను కంట్రోల్ చేయొచ్చు నంబర్ 1. ఆ ఉన్నటువంటి ఆయిల్ను ఇప్పుడు మన ఇండియా ఉంది. ఇండియా కూడా ఒకప్పుడు 2019 కంటే ముందు మనం ఆయిల్ ఇరాన్ నుండి కొనుక్కుంటుండేది, పెద్ద మొత్తంలో కొనుక్కుంటుండేది. ఇప్పుడు కొనట్లేదు. ఎందుకు కొనట్లేదు అంటే అమెరికా కండిషన్ వల్లనే కొనట్లేదు. సో ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు ఆయిల్ నా దగ్గర ఉంది. మొన్న ట్రంప్ గారు ప్రకటించారు, నా దగ్గర చాలా ఉంది, నా దగ్గర చాలా ఆయిల్ ఉంది. ఇప్పుడు వెనిజులా ఉంది అనుకోండి, వెనిజులా వాళ్ళ చేతిలో ఉన్నట్టు కదా. ఇప్పుడు ఇరాన్ కూడా వాళ్ళ చేతిలోకి పోతే వాళ్ళ అమెరికాలో కూడా ఆయిల్ రిసోర్సెస్ ఉన్నాయి. ఇవన్నిటి కలుపుకుంటే అమెరికా నంబర్ 1 అయిపోతుంది. మొత్తం నేనే శాసిస్తా ఆయిల్ యొక్క ఇండస్ట్రీని కానీ ఆయిల్ యొక్క ట్రేడ్ని కానీ నేను ఒకరినే శాసిస్తా అనే ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ ఆ మైండ్ సెట్ తోనే ఇప్పుడు ఇరాన్ ఏదో వాళ్ళు ఏదో యురేనియం శుద్ధి చేస్తా ఉన్నారు, వేస్ట్ అణ్వాయుధాలు ఉన్నాయని చెప్పేది అది సెకండరీ, అసలు మైండ్ లో లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక సొత్తుని మనం ఇదంతా ఎకనామిక్ వార్స్ అండి. ఇవన్నీ పొలిటికల్ వార్స్ కంటే ఎక్కువగా వలి గారు ఇవన్నీ ఎకనామిక్ వార్స్. ఏ కంట్రీ అయితే రిసోర్స్, ఇప్పుడు మనకు ఎకనామిక్స్లో మాకు ఒక థియరీ ఉంటుంది, డచ్ డిజీజ్ అని చెప్పి అంటారు. రిసోర్స్ రిచ్ నేషన్స్ ఆల్వేస్ బికమ్ పువర్ అనమాట. ఇప్పుడు ఆఫ్రికా కాంటినెంట్ తీసుకోండి. ఆఫ్రికా ఏదో సెకండ్ లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. 31 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఉంది. అక్కడున్న రిసోర్సెస్ యూరోప్లో లేవు అసలు. యూరోపియన్ కాంటినెంట్ మొత్తం మీద చూసుకొని ఆఫ్రికాలో గోల్డ్ కావచ్చు, డైమండ్స్ కావచ్చు, కాపర్ కావచ్చు, యురేనియం కావచ్చు, ఇవన్నీ తీసుకుంటే యూరోప్ మొత్తం ఏ కోణాన కూడా ఆఫ్రికాకు సరిపోదు. కానీ ఆఫ్రికా పేద కాంటినెంట్ అయిపోయింది, యూరోప్ రిచ్ కాంటినెంట్ అయిపోయింది. అంటే దాన్ని ఏమంటారంటే డచ్ డిసీజ్ అంటే ఏంటంటే రిసోర్సెస్ ఉన్న దేశం ఎప్పుడైనా కూడా పేద దేశంగా లీడర్స్ మారుస్తారు. ఆ లీడర్స్ను గుప్పిట్లో పెట్టుకొని ఈ పెద్దదందారులు ఎవరైతే ఉన్నారో అమెరికా లాంటి దేశాలు, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాలన్నీ కూడా వాటిని గుప్పిట్లోకి పెట్టుకొని ఆట ఆడిపిస్తారనమాట. సో ఇది జరుపుకుంటూ వస్తుంది. దాదాపు మనకి ఇప్పుడు బెర్లిన్ డిక్లరేషన్ నుండి కాలనైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పటి నుండి 1884-85 నుండి మొదలుకుంటే ఇవన్నీ జరుపుకుంటూ వస్తున్నాయి. సో కాబట్టి మనకి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అసలు మన దగ్గర గ్లోబల్ సౌత్ కంట్రీస్, ఈ బ్రిక్స్ కంట్రీస్ కానీ గ్లోబల్ డెవలపింగ్ కంట్రీస్ అన్నీ కలిసికట్టుగా ఒక గ్రూప్ లాగా మారి ఫైట్ బ్యాక్ చేసినట్టయితే ఒక బ్యాలెన్స్డ్ పవర్ అంటే ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్ వీళ్ళని కలిసి పోరాటం చేయాలంటారా? అమెరికా మీద దండెత్తాలంటారా? తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు బ్యాలెన్స్ పవర్ అంటే కోల్డ్ వార్ కంటే ముందు వలి గారు ఇప్పుడు రష్యా అనేది ఈక్వల్గా అమెరికా నంబర్ 1 ఉంటే రష్యా నంబర్ 2, యుఎస్ఎస్ఆర్ అంటారు. అప్పుడు యుఎస్ఎస్ఆర్ నంబర్ 2 పొజిషన్లో ఉంటుంది. యుఎస్ఎస్ఆర్ను మొత్తం దాన్ని బ్రేక్ చేసేసి కాళ్ళ కింద నొక్కేసింది అమెరికా. ఇప్పుడు వాళ్ళకి ఇక బ్యాలెన్స్ పవర్ ఎక్కడున్నది? బ్యాలెన్స్ పవర్ ఇప్పుడు జపాన్ ఒకప్పుడు సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ ఉంటే కానీ జపాన్ ఎప్పుడు కూడా అమెరికాకు ధీటుగా నేను కూడా ఒక ఎకానమీని అని చెప్పి ముందుకు వెళ్ళలేదు, కంపిటీటర్గా మారలేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ అమెరికన్ స్థావరాలు ఎక్కడున్నాయంటే మళ్ళీ జపాన్లోనే ఉన్నాయి. సో ఇట్లా చూసుకున్నట్టయితే ఏమవుతుందంటే ఒక బ్యాలెన్స్ పవర్ అనేది లేకుండా అయిపోయింది. అమెరికా ఒకటే మొత్తాన్ని వరల్డ్ని శాసించవచ్చు. ప్రపంచం అంటే అమెరికా అంటే ప్రపంచం అనే దారిలో దగ్గరికి చైనా వస్తుంది కాబట్టి చైనాను మనం కొట్టిపడేయాలి. చైనా అంటే ఇప్పుడే కాదు, దాదాపు చైనా ఎప్పుడైతే వరల్డ్లో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా మారిపోయిందో చైనా అంటే పడలేదు. ఇప్పుడు భారతదేశం అంటే కూడా చైనాకు అమెరికాకు ప్రేమేం లేదు. ఎందుకంటే మనం ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ అంటే మనం ఆల్మోస్ట్ నియర్ బై. ఇప్పుడు ఒక్కోసారి ఇంకొక 70 ఏళ్లలోనో 80 ఏళ్లలోనో మనం అమెరికాను దాటిపోయి కూడా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఇంకొకటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వలి గారు, ఇప్పుడు మనం దాదాపు 2000-2025 సంవత్సరాల నుండి చూసుకున్నట్టయితే హిస్టరీని చూసుకున్నట్టయితే హిస్టారికల్గా ఫస్ట్ 1000 సంవత్సరాల పాటు భారతదేశము లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఉంటుండేది. ఫస్ట్ సెంచరీ ఏడీ నుండి మనకు 11th సెంచరీ ఏడీ వరకు భారతదేశం ఒకటే దేశము
వరల్డ్లో లార్జెస్ట్ ఎకానమీ ఉంటుంది, చైనా కూడా సెకండ్ లార్జెస్ట్ ఉంటుంది. మధ్యన ఒక 400-500 సంవత్సరాల పాటు చైనా కూడా ఫస్ట్ లార్జెస్ట్ అయింది, మనం సెకండ్ లార్జెస్ట్ అయినాం. చైనా ఒకవైపు, ఇండియా ఒకవైపు, మనము దాదాపు 1800 సంవత్సరాల పాటు లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ ఉంటుండేది. ఒకప్పుడు ఇంకొక విషయం ఏంటంటే వలి గారు, 40% ఆఫ్ ద టోటల్ ఎకానమీ ఆఫ్ ద వరల్డ్ కమింగ్ ఫ్రమ్ ఇండియా ఓన్లీ. ఇప్పుడు అమెరికాది ఎంత వస్తుంది, 30-31% కూడా రావట్లేదు. అటువంటిది మనం 40% కాంట్రిబ్యూట్ చేస్తాం మనం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మొత్తానికి. అటువంటి శక్తి ఉన్నటువంటి భారతదేశం ఇప్పుడు 4వ పొజిషన్కి వచ్చినాం. మనం 4వ పొజిషన్కి వచ్చినామని చెప్పి మనం సంతోషపడాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆల్రెడీ నంబర్ 1 ఫర్ ఎ లాంగ్ టైం అనమాట. సో ఇట్లాంటి అంటే టేబుల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి డెఫినెట్గా భవిష్యత్తులో మనం రారాజుగా వెలుగొందే సమయం తప్పకుండా వస్తాయి. ఇప్పుడు మనకు వికసిత్ భారత్ అని చెప్పి మీరు వినే ఉంటారు. వికసిత్ భారత్లో భాగంగా కూడా ఇదే ప్రయత్నాలు జరుపుకుంటూ వస్తున్నాయి. మనం ఇప్పుడు ఈరోజు $4.5 ట్రిలియన్ ఎకానమీ ఉన్నది. ఇప్పుడు కనీసము 2047లో, అంటే 2047 అంటే మనకు 100 సంవత్సరాలు ఇండిపెండెన్స్ వచ్చి మనకు 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇంకో 21 ఇయర్స్లో. ఈ 21 ఇయర్స్లో మనము భారతదేశం ఏం దేశం అని అంటే డెవలపింగ్ కంట్రీ అని చెప్పుకుంటున్నాం. అభివృద్ధి చెందిన దేశం కాకుండా చెందుతున్న దేశం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఈ చెందుతున్న దేశంలో ఎలా ఎన్ని రోజులు మనం ఉంటాం ఇలానే? స్వతంత్రం వచ్చి మనకి ఇప్పుడు 79-80 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు జింబాబ్వే పేద దేశము, సోమాలియా పేద దేశము, ఇథియోపియా పేద దేశము, తర్వాత ఇట్లాంటి టాంజానియా పేద దేశం. ఈ పేద దేశాల పక్కన మనం కూర్చుంటున్నాం. మనం యూరోపు ఏదో అది నెదర్లాండ్ పక్కనో, స్విట్జర్లాండ్ పక్కనో, సింగపూర్ పక్కనో కూర్చోవట్లేదు. ఎందుకు కూర్చోలేదంటే మన యొక్క ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక వ్యవస్థ యొక్క ఫేస్ను చేంజ్ చేయాల్సిన అవసరం మనకు చాలా ఉంది. ఇప్పుడు మన ఎకానమీ 4.5 ట్రిలియన్స్ అనుకుంటే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది వలి గారు? దాదాపు $2,500-2,600 ఉంది. సింగపూర్లో ఎంత ఉన్నది? 100 నుండి 120, అంటే $1,20,000 అక్కడ ఉంటే మన దగ్గర 2,600 కూడా మన దగ్గర లేదు. ఎంత తేడాలు ఉన్నామని వాళ్ళు అంటే ఎందుకున్నదంటే అసలు సింగపూర్ పాపులేషన్ 7 మిలియన్ లేదు, మన దగ్గర 146 కోట్ల జనాభా మన దగ్గర ఉన్నది. అదొక పాయింట్. ఇప్పుడు మనము దీన్ని ఈ 2,600 ఉన్నదాన్ని $26,000 తీసుకెళ్ళాలి. మన డెవలప్డ్ కంట్రీ కావాలంటే కనీసం ఆ పాయింట్ ఆఫ్ టైంకి $26,000 అంటే 2 సున్నాలు పక్కన పెట్టాలన్నమాట. ఆ $26,000 తీసుకుపోయి అప్పుడు దాదాపు 25 ట్రిలియన్ల నుండి 30 ట్రిలియన్ డాలర్లకు ఇప్పుడు అమెరికా ఎంతైతే పొజిషన్ ఉన్నదో 21 సంవత్సరాలు, రాబోయే 21 సంవత్సరాలలో మన యొక్క ఆర్థిక వ్యవస్థను ఆ స్థాయికి తీసుకుపోయినప్పుడే మనము అభివృద్ధి చెందిన డెవలప్డ్ కంట్రీగా మనం చెప్పుకుంటాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. థ్యాంక్ యూ.